హాయ్ ఫ్రెండ్స్, చికెన్ కీమా బిర్యానీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ చికెన్ కీమాని వాష్ చేసుకొని వాటర్ అంతా పోయేలాగా పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో చికెన్ కీమా, సాల్ట్, పసుపు, గ్రీన్ చిల్లీస్, పుదీనా, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారము, గరం మసాలా, ధనియా పౌడర్, పెరుగు, ఫ్రై చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని మంచిగా కలుపుకొని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ వేరొక బౌల్ తీసుకొని అందులో వాటర్ వేసుకోవాలి. ఆ వాటర్ బాయిల్ అవుతూ ఉంటే హోల్ స్పైసెస్, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, నెయ్యి, పుదీనా, కొత్తిమీర, గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక ఆ వాటర్ బాయిల్ అవుతూ ఉన్నప్పుడు మనం వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్న ఆ రైస్ని యాడ్ చేసుకోవాలి. ఆ రైస్ ఒక 80% కుక్ చేసుకోవాలి. అలా కుక్ చేసుకున్న రైస్ని ఇక్కడ చూపించిన విధంగా హోల్స్ ఉన్న బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ వేరొక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత హోల్ స్పైసెస్ వేసుకోవాలి. నెక్స్ట్ మనం పక్కన పెట్టుకున్న చికెన్ కీమాను యాడ్ చేసుకొని ఒక 10 మినిట్స్ మంచిగా ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకున్న చికెన్ కీమాని హాఫ్ సపరేట్ చేసుకోవాలి. సపరేట్ చేసుకొని లేయర్స్ లాగా రైస్ని, చికెన్ కీమాని, కొత్తిమీర, పుదీనాను ఇక్కడ చూపించిన విధంగా లేయర్స్ లాగా వేసుకోవాలి. లేయర్స్ లాగా వేసుకొని మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. దానిపైన కొంచెం ఏదైనా బరువును పెట్టుకోవాలి. పెట్టుకొని ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. అలా లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే మన చికెన్ కీమా బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. చూడండి, చాలా సింపుల్గా అండ్ ఈజీగా చికెన్ కీమా బిర్యానీ అనేది రెడీ అయిపోయింది.